హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కంప్యూటర్ ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా, దానిలో వాడే ప్రాసెసర్స్ బ్రాండ్స్ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి మీకైతే ఐడియా ఉందా? ఓకే, లేకుంటే నేనైతే ఇప్పుడు అప్డేట్ చేస్తాను. ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మెయిన్గా మనం యూజ్ చేసే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లో వచ్చేసి ఇంటెల్ ప్రాసెసర్ వచ్చేసి మెయిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్ వచ్చేసి ఈ ఇంటెల్ ప్రాసెసర్ వచ్చేసరికి కోర్ స్టూడియో అలాగా కోర్ సిరీస్ను అయితే యూజ్ చేస్తుంది. అలాగే జియాన్ అండ్ ఆటమ్ సిరీస్ను అయితే మెయిన్గా లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ప్రొఫెషనల్ కంప్యూటర్స్, డెస్క్ టాప్స్, ల్యాప్టాప్స్, సర్వర్కి అయితే ఇది వచ్చేసి, అలాగే ఈ సర్వర్ సిస్టమ్ తో పాటుగా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది. అతి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్. అలాగే AMD సిరీస్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఇది వచ్చేసి రైజాన్ అండ్ థ్రెడ్ రిప్పర్ అండ్ ఎపిక్ డివైజెస్ మాత్రం ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇది వర్క్ స్టేషన్స్, సర్వర్స్ కు గ్రాఫిక్ యూజ్ చేసే ప్రాసెసర్ అయితే ఇది AMD అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే యాపిల్ వచ్చేసరికి M1, M1 Pro, M1 Max వచ్చేసి వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మ్యాక్ వచ్చేసరికి వాళ్ళ ఓన్ డివైజెస్ మాత్రం ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మ్యాక్ ల్యాప్టాపే కానీ, మ్యాక్ మొబైలే కానీ, అలాగే మ్యాక్ ఐప్యాడ్ అలాంటి దానికి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విడియా వచ్చేసరికి ఎన్విడియా ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పటి వరకు. ఈ గ్రాఫిక్ కార్డ్ డివైస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఏదైతుందో ఇప్పుడు వచ్చేసి మొబైల్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కొరకు టెగ్రోలైన్ ప్రాసెసర్ అయితే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ గా యూజ్ చేసే ప్రాసెసర్ ఫస్ట్ ఇంటెల్, AMD. ఈ రెగ్యులర్ గా అందరికీ అయితే మామూలుగా ఐడియా ఉంటుంది. యాపిల్ వచ్చేసరికి M1 చిప్, అది డిఫాల్ట్ గా ఓన్లీ మ్యాక్ డివైసెస్ మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ ఎన్విడియా ఏదైతుందో టెగ్రోలైన్ ప్రాసెసర్ అయితే డెవలప్మెంట్ చేస్తుంది. అది దాని అయితే మనం ఇప్పటివరకు నేను చూడలేదు. సో మెయిన్ గా ఉండే ప్రాసెసర్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే 3 ప్రాసెసర్స్. నెక్స్ట్ ఈ జనరేషన్ ప్రాసెసర్ అయితే మనం చెక్ చేద్దాం. ఈ వీడియో మీకు వర్తి అనిపించినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు.